హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ముందుగా అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము అమెజాన్ సేల్ నుండి ఒక ప్రోడక్ట్ అయితే తెచ్చుకున్నాము. నేను ఫస్ట్ టైం యూజ్ చేసినటువంటి మైక్రోఫోన్ ఇదేనండి, మైక్ K9. ఆ తర్వాత గ్రెనారో నుండి S9 వాడడం జరిగింది. ఇది కొంచెం ప్రోడక్ట్ డ్యామేజ్ అయింది, ఇప్పుడు డ్యామేజ్ అయిందండి. చాలా బాగా పనిచేసింది, ఇప్పుడు పని చేయట్లేదు. అందుకనే మన దసరా ఆఫర్లలో అమెజాన్ నుండి ఒక ప్రోడక్ట్ తెచ్చాను ఫ్రెండ్స్. దీన్ని మా పిల్లలు ముందే ఓపెన్ చేశారు. ఇదొక్కటి అలానే పెట్టారు నా కోసం. డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్, DWM 116. అమెజాన్ ఆఫర్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా ఉపయోగకరంగా ఉంటుంది, మన ఛానల్కి వాయిస్ రికార్డింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఆ రెండింటికంటే ఇది కొంచెం జస్ట్ బడ్జెట్లో ప్రీమియం. సో అన్బాక్సింగ్ చేసేద్దాం ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ చేసేద్దాము. ఓపెన్ చేస్తే డిజిటెక్ అండ్ దిస్ ఈస్ ద ప్రోడక్ట్. ఈ విధంగా ఉంది. కొంచెం దగ్గర పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ప్రోడక్ట్ ని బడ్జెట్ లో ప్రీమియం అని ఎందుకన్నామంటే ఫ్రెండ్స్, మనం వాడిన అన్ని మైకులలో ఇదే నేను ఎక్కువగా ఖర్చు పెట్టినది. ఇది వచ్చేసి జస్ట్ 650 రూపీస్ పడిందండి. అలాగే గ్రెనారో S9 వచ్చేసి అప్పట్లో 1800 ఏమో పడింది ఫ్రెండ్స్. ఇదే చాలా ప్రీమియం అనుకున్నాను నా వరకు. ఇప్పుడు ఇంకొంచెం బడ్జెట్ ప్రీమియంలో 3799 రూపాయలు పడింది ఫ్రెండ్స్. ఇది దీనిలో ఉన్న ఫీచర్స్ వచ్చేసి వైర్లెస్ ట్రాన్స్మిషన్ అప్ టు 40 మీటర్స్ వరకు మనము మాట్లాడవచ్చు. అదేవిధంగా 2.4G వైర్లెస్, రన్ టైం వచ్చేసి 6 అవర్స్ ఫ్రెండ్స్. ఇంకా సౌండ్ క్యాప్చర్ అరౌండ్ 360 degrees, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. సో ఓపెన్ చేస్తే దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏమున్నాయో చూద్దాము. డిజిటెక్ ప్రీమియం లోగో, అదేవిధంగా మన గుండెకాయ, ఈ సైడ్ బాక్స్ లో వచ్చేసి మొబైల్ కనెక్టర్, Type-C ఛార్జింగ్ వైర్ ఫ్రెండ్స్. హోల్డర్స్, విండ్ వూల్స్, ఇది వచ్చేసి Type-C టు Type-C మొబైల్ టు రిసీవర్ కనెక్టర్. అలాగే మనకు దీంతో పాటు లైట్నింగ్ టు Type-C మొబైల్ టు రిసీవర్ కనెక్టర్ కూడా ఇచ్చారు. మొత్తం 2 ఇచ్చారు ఫ్రెండ్స్.
ఇది వచ్చేసి డిఎస్ఎల్ఆర్ కెమెరాకి అట్లాంటి వాటికి పెట్టుకునేందుకు 3.5 mm జాక్ అనుకుంటా. సో మొత్తంగా మనకు దీంట్లో వచ్చినది ప్రొడక్ట్స్ ఇవి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసేద్దాము. ఒక రిసీవరు, 2 మైకులు. సో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేద్దాము. 94% ఉంది ప్రజెంట్. టైప్ సి రిసీవర్ 94 to 87కి వచ్చింది. 86 పరిగెడుతుంది. ఈ వైపు టైప్ సి ఛార్జర్ తో ఛార్జింగ్ చేసుకోనికి ఉంది ఫ్రెండ్స్. మొత్తంగా ఇది మన బడ్జెట్ లో తీసుకున్నటువంటి డిజిటెక్ ప్రీమియం మైక్రోఫోన్. ఇక సమ్ పేపర్ వర్క్ అండ్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దీని యొక్క ఆడియో క్వాలిటీని టెస్ట్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలాంటి మైక్ లేదు. మైక్ లేకుండా వీడియో రికార్డ్ చేయడానికి, అదేవిధంగా మైక్ ఉంటే వీడియో రికార్డింగ్ ఆడియో ఎంత అద్భుతంగా ఉంటుందనడానికి ఒక చిన్న టెస్ట్ కోసం హైవే దగ్గరికి అయితే వచ్చాను. మైక్తో మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఉన్నటువంటి డిజిటెక్ మైక్ ఏ విధంగా ఆడియో క్యాప్చర్ చేస్తుందో, అదేవిధంగా నాయిస్ క్యాన్సిలేషన్ని ఏ విధంగా ఇది కంట్రోల్ చేస్తుందో చూసేందుకు హైవే ఇస్ ద పర్ఫెక్ట్ జోన్ ఫ్రెండ్స్. ఇక్కడైతే వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి మనము మన ఆడియోని ఏ విధంగా స్వీకరిస్తుంది, అదేవిధంగా పక్కనున్న నాయిస్ని ఏ విధంగా రెడ్యూస్ చేస్తుంది అనేది క్లియర్గా తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చాము. సో నేనైతే ఇప్పుడు దాదాపు 15 మీటర్స్ రేంజ్లో ఉన్నాను. మనకు వచ్చేసి డిజిటెక్ 40 మీటర్స్ రేడియేషన్లో 360 degreesలో వాయిస్ని రికార్డ్ చేస్తుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను దాదాపు 25 మీటర్స్ రేంజ్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా వెళ్తే చూద్దాం ఎంత దూరం పోతుందో, మన వాయిస్ ఎక్కడ బ్రేక్ అవుతుందో అంతవరకు బాగా వాయిస్ రికార్డ్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. సో పక్కనే వెహికల్స్ వెళ్ళండి, వెహికల్స్ యొక్క సౌండ్ని ఏ విధంగా క్యాప్చర్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఆన్ చేశాను. సో కొంచెం విండ్ బ్లో కూడా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దాదాపు 40 మీటర్స్ రేంజ్ దాటేశాను, దగ్గర 50 మీటర్స్. నాకు తెలిసి ఇక్కడ వాయిస్ కొంచెం కట్ అవుతా ఉంటుంది మేబీ. ఫిఫ్టీ మీటర్స్ క్రాస్ అయ్యాను ఫ్రెండ్స్. పక్కనే
చేసిందా లేదంటే చూడండి. పక్కనే ఉంది. సో దాదాపు 70 మీటర్స్ రేంజ్ వరకు వెళ్ళాను. చూద్దాం మరి ఎక్కడ వాయిస్ అనేది బ్రేక్ అయిందో. వాళ్ళు చెప్పిన 40 మీటర్స్ వరకే కవర్ చేసిందా లేదంటే ఇంకొంచెం దూరం పోయినా కానీ ప్రాబ్లం లేదా. నేనైతే సెల్ అక్కడ పెట్టేసి హైవేలో అది కూడా ఫ్రీగా మాట్లాడుతున్నాను. ట్రైపాడ్తో పాటు సెల్ తీసుకుపోయినా కానీ పరిగెత్తి క్యాచ్ చేసేంత దూరంలో అయితే లేను ఫ్రెండ్స్. సో వాయిస్ ఏ విధంగా క్యాప్చర్ చేస్తుందో చూద్దాము. 15 10 మీటర్స్ 7 మీటర్స్ 5 మీటర్స్. విండ్ బ్లోయింగ్ ఎక్కువగా ఉంది. సో విండ్ నాయిస్ క్యాప్చర్ అవుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన డిజిటెక్ మైక్ని టెస్ట్ చేసాము.